Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. సంగీత్ శోభన్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ లాంటి మంచి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్స్ తో వచ్చిన లేటెస్ట్ మూవీ రాకాస. టీజర్ ట్రైలర్ చూసినప్పుడు ఏదో కొత్తగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. మరి థియేటర్లో ఈ రాకాస మనల్ని భయపెట్టిందా లేక నవ్వించిందా? అసలు ఈ సినిమాలో ఏముందో మన స్టైల్లో ఈ వీడియోలో ఈ రివ్యూ డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది ఒక మిస్టీరియస్ ట్రెజర్ హంట్, అట్లాగే హర్రర్ ఎలిమెంట్స్ చుట్టూ తిరిగే సినిమా. ఇది మన హీరో సంగీత్ శోభన్ తన ఊరు, తన లవ్ స్టోరీతో బిజీగా ఉన్నప్పుడు ఒక మిస్టీరియస్ కోట గురించి తెలుస్తుంది. ఆ కోటలకి హీరో ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఉన్న రాక్షసుడు ఎవరు, హీరో తన వాళ్ళని ఎలా కాపాడుకున్నాడు, అసలు దాంట్లో ఉన్న ముఖ్య రహస్యం ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి సంగీత్ శోభన్ పర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు. సినిమా మొత్తం తన భుజాల మీద మోసింది సంగీత్ శోభన్ అనే చెప్పాలి. తన ఈజ్ అండ్ టైమింగ్ తో చాలా చోట్ల సినిమాని సేవ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ లాంటి సీనియర్ కామెడీ యాక్టర్స్ అక్కడక్కడ నవ్వించారు. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక సినిమా చివరిలో వచ్చే ఆ క్లైమాక్స్ థాట్ మాత్రం చాలా బాగుంది. ఆ ఒక్క పాయింట్ మీద సినిమా అంతా రాసుకుని ఉంటే సినిమా ఇంకొక లెవెల్లో ఉండేది అనిపించింది. ఇక హీరోయిన్ నయన్ సారిక కూడా ఈ సినిమాలో మంచి యాక్టింగ్ అనేది కనబరిచింది. మంచి ఫ్యూచర్ అయితే ఉంటది హీరోయిన్ కి, చాలా బాగా యాక్ట్ చేసింది సినిమాలో. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఈ సినిమా స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ అసలు కథల్లోకి వెళ్ళడానికి చాలా టైం అయితే తీసుకున్నారు. సెకండ్ హాఫ్ అయితే స్క్రీన్ ప్లే అసలు ఎంగేజింగ్ గా లేదు, చాలా సాగదీసినట్టు బోరింగ్ అనిపిస్తుంది. ఇక కోటలోకి వెళ్ళాక రాక్షసుడు ఎప్పుడు అటాక్ చేస్తాడో, ఎప్పుడు ఊరుకుంటాడో, ఎప్పుడు సైలెంట్ గా ఉంటాడో అస్సలు అర్థం కాదు. చాలా చోట్ల లాజిక్స్ అయితే కంప్లీట్ గా మిస్ అయిపోయారు. ఇక విఎఫ్ఎక్స్ క్వాలిటీ కూడా వన్ ఆఫ్ ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. కొన్ని చోట్ల విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. హర్రర్ ఎలిమెంట్స్ చూస్తున్నప్పుడు భయం కంటే నవ్వే ఎక్కువ సార్లు వస్తుంది. ఇక రాక్షసుడు అంటే ఒక రేంజ్ లో భయం ఉండాలి, కానీ ఇందులో ఆ క్యారెక్టర్ ని చాలా సింపుల్ గా చూపించి మార్చేశారు. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే సినిమా క్వాలిటీ పర్వాలేదు అనిపిస్తుంది. రైటింగ్ విషయం మాత్రం చాలా వీక్ గా ఉంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే కొన్ని చోట్ల బాగున్నప్పటికీ కొన్ని సీన్స్ లో అయితే కంప్లీట్ గా తేలిపోయింది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ మానస శర్మ గారు ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా బాగా వైరల్ అయ్యారు. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు కూడా. సో ఈ సినిమా రిజల్ట్ కనుక చాలా బాగా వచ్చినట్టయితే ఆమె ఫ్యూచర్ ఇంకొక లెవెల్లో ఉండేది అనిపించింది. కానీ ఆవిడ ఈ సినిమా మీద ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటే బాగుండేది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ రాకాస సినిమా ఒక సింపుల్ స్టోరీ లైన్ తో తీసిన సినిమా. సంగీత్ శోభన్ కోసం, అట్లాగే అక్కడక్కడ ఉన్న కామెడీ సీన్స్ కోసం అయితే డీసెంట్ గా ఈ సినిమాను ఒకసారి అయితే చూడొచ్చు. కానీ పెద్దగా ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం నిరాశపడతారు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు ఈ సినిమాని ఈ వీకెండ్ కి. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.